ఈ రోజు వరకు ఎవరికి అర్థం కాని విధంగా ఎంత గొప్ప ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న ప్రతిదాన్ని మాటతో శూన్యంలో నుంచి సృష్టించిన అసలైన ఒకే ఒక్క త్రియేక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికి గౌరవం ఎప్పటికీ కలుగునుగాక. ఆమేన్. మన వల్ల అది ఎప్పుడు తగ్గకుండునుగాక. దీనికి మాత్రం ఎవరు చెప్పలేదు. ఆమేన్. దీనికే చెప్పాలి. అసలు ఈ మాట నేను ఎందుకు నేర్చుకున్నానంటే, ఆయన గౌరవం, మహిమ అని మాట్లాడుతూ నేనే ఎక్కువగా ఆయన గౌరవానికి అవమానం తెచ్చాను. అందుకే ఈ మాట నేను పదే పదే గుర్తు చేసుకుంటాను. మరి ముఖ్యంగా ఇక్కడ నిజంగా ఆయనకు మహిమ, ప్రభావాలు ఎప్పటికీ కలుగునుగాక. ఆమేన్. అద్భుతమైన మరొక వాక్య భాగాన్ని చదువుకుందాము. దయచేసి చూడండి. బైబిల్ వెనక నుంచి తెరిచినప్పుడు 37వ పేజ్, కామన్ ఫాంట్ తెలుగు బైబిల్ అయితే వెనక నుంచి తెరిచినప్పుడు 37వ పేజీ, మార్కు సువార్త 6వ అధ్యాయం. ఈ 2 వచనాలు చదువుకుంటున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం. 2 ప్రాముఖ్యమైన వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయం దయచేసి చూడాలని కోరుతూ ఉన్నాను. చదువుకుంటున్నాం. 44, 45 వచనాలు ఇలాగా ప్రభువు రాయించారు. 44, 45 వచనాలు. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. 45వ వచనం. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బేత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. మరొకసారి చదువుతున్నాను. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బేత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆమేన్. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ ఆత్మ సహాయాన్ని నిజంగా కోరుకుంటూ ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం ఎన్నోసార్లు మీరు చదివినదే కావచ్చు, విన్నదే కావచ్చు, బోధించింది కూడా కావచ్చు. ఈ వాక్య భాగం ప్రభు రాయించడానికి అసలు దాని అర్థం ఏంటి, అందులో ఉన్న పాఠం ఏంటో మీరు ఇప్పుడు చూడబోతూ ఉన్నారు. అందులో ఉన్న పాఠం ఏంటో, అందులో ఉన్న సత్యం ఏదో మనం ఆలకించబోతూ ఉన్నాం. అదంత సులభమైనది కాదు. మీరు చాలా శ్రద్ధగా ఇటు మనసు పెట్టి ఆలకించాలి. మీరు కాస్త ఆలోచిస్తూ వినాలి. మీరు ఆలోచించడానికి అవసరమైన కొన్ని ప్రశ్నలు నేను వేయవలసి ఉంది. మరి సత్యాన్ని గ్రహించాలంటే ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు అవసరం. అమ్మా ఇటు చూడాలి. దాదాపు 12 సంవత్సరాల క్రితం మా ఊరి పక్కన ఒక పల్లెటూరులో అగ్ని ప్రమాదం జరిగింది. మధ్యాహ్న కాలంలోనే 12 ఇళ్ళు కాలిపోయినాయి. ఆ విషయం మాకు తెలిసి పక్కనే ఉంది కదా అని మా సంఘం నుంచి మా పాస్టర్ గారితో పాటు మేము కూడా వెళ్ళాం. అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఆ వంట నూనె, బియ్యం, పప్పులు, ఉప్పులు ఇవ్వడానికి ప్యాక్ చేసుకొని తీసుకువెళ్ళాం. మేము 3:30 సమయానికి వెళ్ళాం మధ్యాహ్నం. ఆ టైంలో రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారు. అది ఎవరి ఇల్లు, ఆ ఇంటిలో ఎంత సామాను, వస్తువు ఉన్నాయి, ఎంతమంది ఉంటారు, ఎంత ఆస్తి నష్టం జరిగింది అని వివరాలు రాసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క కాలిపోయిన ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు ఎవరిదో విషయాలు రాసుకుంటూ ఉంటే అలాగ ఒక కాలిపోయిన ఇంట్లోకి వచ్చారు. వచ్చి విషయాలు రాస్తూ మాట్లాడుతూ ఉంటే సిటీ కేబుల్ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. షూట్ చేస్తూ ఉన్నారు వీడియోని సిటీ కేబుల్లో తర్వాత రాత్రి వార్తల్లో వేయడానికి. ఈలోగా అక్కడ కోడి పిల్ల శబ్దం వినిపిస్తుంది, కిచకిచలాడుతున్న శబ్దం. పల్లెటూరు కదా, బయట నుంచి ఏదో కోడి పిల్లలు అరుస్తున్నాయి అనుకున్నారు. కానీ బయట నుంచి కాదు, లోపల నుంచే అరుస్తున్నాయని అర్థమైంది. అరే పరిస్థితి చూస్తే మొత్తం కాలిపోయి ఒక బొగ్గు ముద్దలా ఉంది. ఇల్లంతా మొండి గోడలు మాత్రమే మిగిలాయి. ఏ వస్తువు కూడా లేదు. బొగ్గులా కాలిపోయి ముద్దలైపోయినాయి. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు పోల్చుకోలేమని అది వస్తువని. అసలు ఏది బతికుండే అవకాశం లేదు. కానీ ఆ కాలిపోయిన ఇంటిలో నుంచి కోడి పిల్లలు ఆ కిచకిచలాడుతున్న శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటే ఈలోగా అటెండర్ చెప్పాడు, సార్ ఈ మూల నుంచే వస్తుంది సార్ అని. ఆ మూలకు వెళ్ళి ఆ కాలిపోయినవి ఏమో ఉన్నాయి, కాళ్ళతో ఇలాగ తోసేసరికి ఆ 2 కోడి పిల్లలు చిన్నవి బయటకు పరిగెట్టుకుని వచ్చాయి. ఆ తర్వాత ఒక క్షణం సైలెన్స్. ఎవ్వరు మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? ఆయన ఆ కోడి పిల్లల పైన ఏదుందో ఒక మూటలా ముద్దలా కాలిపోయి బొగ్గు ముద్దలా ఉంది కదా, అది ఇలా పడిన తర్వాత తెలిసింది అది తల్లి కోడి పెట్ట. పైనంతా కాలిపోయి బొగ్గు ముద్దలా ఉంది. అది తిరగబడిన తర్వాత తెలిసింది దాని 2 కాళ్ళు, కింద ఉన్న రెక్కలు, ఏకలు చూసి అరే ఇది కోడి పెట్ట అని అర్థమైంది. అప్పుడు విషయం వాళ్ళకి అర్థమైంది.
బయట తిరిగితే కోడి పిల్లలు ఆ పక్షులేవో ఎత్తుకుపోతాయని ఇంట్లో పెట్టి తాళం వేసుకొని పని చేసుకోవడానికి వెళ్ళిపోతారు. ఈ కోడి పెట్ట బయటే తిరుగుద్ది. ఈలోగా ఇల్లులు కాలిపోవడం చూసింది ఈ తల్లి కోడి పెట్ట. అరే పిల్లలు లోపల ఉండిపోయాయి ఎలాగా అని ఈ తల్లి అలాగే బయట ఉండలేదు. అది ఎగిరి పెడకలో నుంచి లోపలికి వచ్చేసింది. పెడకంటే తెలుసు కదా, మా ప్రాంతాల్లో ఎలా ఉంటదంటే కమ్మల ఇల్లు, ఈ వాల్ కి రూఫ్ కి మధ్యలో ఉన్న గ్యాప్ లో నుంచి ఎగిరది వచ్చేసింది. ఆ పిల్లల్ని బయటకు తీసుకుని వెళ్ళడానికి ఎంత ప్రయత్నించిందో, కొక్కొక్కొక్కొక్కొక్క ఏదో ప్రమాదం వచ్చినప్పుడు అలా సౌండ్ చేస్తుంది. అది బయటికి తీసుకెళ్లే అవకాశం ఉంటే అవే వచ్చేసి ఉండేవి కదా, కానీ వాటిని తీసుకొని వెళ్ళలేక అది ఎగిరి పిల్లల్ని వదిలేసి బయటికి వచ్చే లేక ఆ తల్లి కోడి పెట్ట ఏం చేసిందో తెలుసా, ఆ 2 పిల్లల్ని ఒక మూలకు తీసుకుని వెళ్ళి ఆ రెక్కల కింద పెట్టుకొని అలాగే కూర్చొని ఉంది. ఈలోగా ఆ పైకప్పు మొత్తం కాలిపోయి అది కాస్త పడిపోయి ఆ నిప్పు కాస్త దీని మీద పడి ఆ ఏకలు రెక్కలు కాల్చేసి శరీరాన్ని కాల్చేస్తూ ఉన్న శరీరము కోడి పెట్టను కాల్చేస్తూ ఉంటే కదలకుండా గెంతకుండా ఎగరకుండా అలాగే ఉంది. అలాగే ఉండి కొంతసేపు ప్రాణం వదిలేసింది. అది పడిన తర్వాత అందులో నుంచి పొగలు వస్తున్నాయి. ఈ విషయం చూసి కొద్దిసేపు అధికారులు మాట్లాడలేకపోయారు. ఆ టీవీ సిటీ ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ విషయం అంతా షూట్ చేసి మరుసటి రోజు పేపర్లో కూడా వేశారు. ఎంతమంది చూశారో, ఒక కోడి పెట్ట తన పిల్లలు అగ్నిలో కాలిపోతాయంటే దాని మట్టుకు అది ఎక్కడికో తిరిగి బతకలేదు, కానీ అవసరమైతే తన పిల్లలను అగ్ని నుంచి కాపాడుకోవడానికి ఆ అగ్నిలోకి ఎగురొచ్చి పిల్లలను తన రెక్కల కింద పెట్టుకొని అలాగే కూర్చుండిపోయి శరీరం అంతా కాలి చచ్చి బుగ్గైపోయింది. కానీ దాని మట్టుకు అది బతికేయాలని పరిగెట్టి పారిపోవాలా. ఎంత అద్భుతం, ఎంత వింత, ఎంత ఆశ్చర్యం అని ఎంతో మంది మాట్లాడుకున్నారు. కానీ ఈ జనాలు వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ జ్ఞానం అక్కడికే చచ్చి ఊరుకుంటాయి. కానీ ఇంత చిన్న కోడి పెట్టకు తన పిల్లల పట్ల అంత శ్రద్ధ, అంత ప్రేమ, అంత త్యాగం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళ సమాధానం ఏమవుద్ది? మీకు అడిగితే ఆ ప్రశ్న మీరేం చెప్తారు? ఈ కోడి పెట్టకు తన పిల్లల పట్ల అంత పెద్ద ప్రేమ, అంత గొప్ప త్యాగం చూపించే ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరేం చెప్తారు సార్? దాన్ని సృష్టించిన సృష్టికర్త పరమేశ్వరుడు దేవుని నుంచి వచ్చింది. దానిలోనే ఇంత ప్రేమతత్వాన్ని పెట్టినవాడు, ఎంత గొప్ప ఆకాశాన్ని సృష్టించిన వాడికి మరి ఆయనకి ఎంత ఉంటది? ఇంతకీ ఆ దేవుడు ఎవరై ఉండొచ్చు? కనీసం A, B, C, D 4 ఆప్షన్లు ఇవ్వచ్చా? ఈ ప్రపంచ చరిత్రలో ఎన్ని మతాలు, మత గ్రంథాలు, దేవుళ్ళు, దేవతలు ఉన్నారో అందులో ఈ కోడి పెట్టను పుట్టించిన దేవుడు ఈయనై ఉండొచ్చు అని చెప్పడానికి ABCD కాదు, A, B 2 ఆప్షన్స్. 2 పేర్లు అక్కడ పెట్టగలమా? ఒకవేళ మా దేవుడే సృష్టించాడు, ఈ కోడి పెట్టను సృష్టించిన దేవుడు మా దేవుడే, ఈ కోడి పెట్టను పుట్టించిన వాడే ఈ లోకమంతటిని సృష్టించాడని ఏ దేవుడి పేరైనా చెప్పాల్సి వస్తే అక్కడ 2 పేర్లు కూడా కనిపించవు. ఈ ప్రపంచ మానవ జాతి చరిత్రకి అక్కడ నిలిచుండే ఒకే ఒక్క పేరు, ఆయన ప్రేమతో సృష్టించుకున్న ఈ లోకం దాని పాపాన్ని బట్టి యుగయుగాలు అగ్నిగుండంలో నరకంలో ఉండడానికి వెళ్తూ ఉంటే నీ బదులు, నీ వంతు, నీ స్థానంలో నీ పాప శిక్ష అంతా తన మీద వేసుకొని నీ కొరకు ప్రాణం పెట్టడానికి మానవునిగా ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన వాడు ఈ ప్రపంచ చరిత్రకి ఒక్కడే ఒక్కడు. ఆయన పేరు ప్రభువైన యేసు. ప్రభువైన యేసు మా దేవుడే ఈ కోడి పెట్టని ఈ లోకాన్ని సృష్టించాడని ఎవరైనా చెప్తే, ఈ తల్లి తన పిల్లలను కాపాడుకోవడానికి అగ్నిగుండం నుంచి, ఇదిగో నేను యెరూషలేము కొండ మీద కూర్చొనున్నా, మీరు అప్పులు చేస్తారో, ఈఎంఐలు కడతారో, బంగారం అమ్మేస్తారో నాకు అనవసరం. నేను కూర్చున్న యెరూషలేము కొండ మీదకి ఎవడొస్తాడో వాడినే ఆశీర్వదిస్తా, ఆరుస్తా, తీరుస్తా అంటే దేవుడు అవ్వడు, లంచగొండవుతాడు. కోడి పెట్టలా లేదు. నేను బయటున్నా, నా పిల్లలైతే నా దగ్గరికి రండి కాపాడుతా అంటే అది తల్లితత్వం, తండ్రితత్వం కాదు. తల్లికే అలాంటి స్వభావం లేనప్పుడు దేవునికి ఎందుకు ఉంటుంది సార్? నేను యెరూషలేము కొండ మీద కూర్చున్నాను, నా దగ్గరికి వచ్చిన నేను ఆశీర్వదిస్తానని దేవుడు అంటే ఆ దేవుడు దేవుడు కాడు. నశించిన వారు ప్రమాదములో, నాశనములో, భయములో ఉంటే అవసరమైతే వాళ్ళ కోసం దిగి రావాలి. కన్నవాడికే ఉంటది, నిజంగా సృష్టించిన వాడికే ఉంటది బాధ్యత కలిగిన ప్రేమ. అలాంటి బాధ్యత కలిగిన సృష్టికర్త ఈ లోకానికి ఒక్కడే ఒక్కడు, ఆయన పేరు ప్రభువైన యేసు. ఈ మాట చెప్పడానికి మొహమాటాలు, భయాలు, ఏదో పెద్ద ధైర్యం, హీరోయిజం అక్కర్లా, ఏదో పెద్ద ధైర్యం, వీరత్వం, సౌరత్వం అక్కర్లేదు ఈ మాట చెప్పడానికి లోకానికి. నిజం తెలిస్తే చాలు, నిజం తెలిస్తే చాలు. ఏ వీరత్వమో సౌరత్వం అవసరం లేదు. ఈ కోడిపెట్ట వేరే కోడి పెట్టిన గుడ్డులు, ఆ గుడ్డుల్లో నుంచి వచ్చిన పిల్లల కోసం పరిగెట్టి రాలా. తన పిల్లలు కాబట్టి, తన పిల్లలైతే కన్న తల్లికి ఉంటుంది ప్రేమ, అది మనిషి అయినా, జంతువైనా, పెట్టైనా. మరి అలాంటప్పుడు దేవుడు ఎంత గొప్ప లోకాన్ని మాటతో ఎవరికి అర్థం కాని రేంజ్ లో, శూన్యంలో నుంచి మాటతో సృష్టించిన వాడికి మరి ఏ రేంజ్ లో ఉంటుంది సార్?
అంత గొప్ప దేవుడు, సృష్టికర్త ప్రభు అయిన యేసు గూర్చి ఎరగడమే అతి ప్రాముఖ్యమైన భక్తి జ్ఞానం. దానికి దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ఇచ్చిన పేరు శిష్యుడు. శిష్యుడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం ఈ రోజు ఉదయం మీరు విన్నారు. చెవి యొగ్గి వింటాడు. శిష్యుడు మొదటగా వినేవాడు. వాడు నిజంగా సరిగ్గా మంచి మనసుతో వింటే ఇదిగో ఇలా విధేయత చూపిస్తాడు. ఆ విధేయత చూపించే ఆ పరిస్థితిలో అది ఎంత పెద్ద శ్రమ వచ్చినా చివరికి శిలువ మరణమైన అనుభవిస్తాడు. ఇష్టంగా, ప్రేమతో. అంత మాత్రం కాదు, చాలా పెద్ద బాధ్యత ఉంది తన నోటితో. ఆయనను ఈ లోకానికి పంపించిన తండ్రి ఎవరో, అసలైన నిజమైన దేవుడు ఎవరో ఈ లోకానికి అర్థమైనట్లు ఆయన ప్రకటించడానికి శిష్యునికి తగిన నోరు యెహోవా అతనికి కలుగజేశాడు. దేవునికి మొదటి శిష్యుడు ప్రభు అయిన యేసు అయితే, యేసుక్రీస్తుకు శిష్యులుగా ఉండవలసిన వారి యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటో మీకు అర్థమవుతుందా? అసలు మీరు ఎవరికి శిష్యుడో, మీ యజమాని ఎవరో, మీరు ఎవరి వెనక మీరు నడుస్తూ ఉన్నారో, ఫాలో అవుతున్నారో ఆయన్ని గూర్చి ఎరుగుటలో ఎదుగుటయే శిష్యునిగా నీ మొదటి బాధ్యత. ఆయన గూర్చి ఎరుగుటలో నీవు ఎదగటం వల్లే తర్వాత గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఇదిగో మనం చదివిన వాక్య భాగం అలాంటిదే. అది మామూలు విషయం కాదండి, సాధారణంగా చెప్పుకుంటే అర్థం కాదు. కాబట్టి ప్రశ్నిస్తున్నా. ఈ ప్రశ్న నేను అడగబోతున్నాను. ఈ ప్రశ్నకు సమాధానం మాకు బాగా తెలుసని ఎవరైతే తొందరపడి సమాధానం చెప్తారో మీరు తప్పు చెప్తారు. కావాలంటే ఛాలెంజ్ చూడండి. ఇప్పుడు మాకు తెలియని ప్రశ్న ఏంటి, సమాధానం ఏంటి బైబిల్లో? నువ్వు అడుగుతాము నేను చెప్తా అని అనుకుంటారు కొంతమంది. కాన్ఫిడెన్స్ మంచిదే, కానీ కాన్ఫిడెన్స్ మనం గుర్తించము. కానీ ఇట్ ఈస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ యారగెన్స్. నా జీవితంలో చాలా చూసా. అది కాన్ఫిడెన్సే అనుకున్నాను. కాన్ఫిడెన్స్ కాదు, అది యారగెన్స్, గర్వం. మామూలు గర్వం కాదు. నన్ను నాతో ఉన్న వాళ్ళని నాశనం తెచ్చేంత గర్వం అది. దేవునికి స్తోత్రం. ఇప్పటికైనా అర్థమైంది 45 సంవత్సరాల వయసుకి. దేవునికి స్తోత్రం. అయితే ఈ ప్రశ్న, ఈ టైంలో సముద్రం మీద ప్రయాణానికి నా శిష్యుల్ని పంపిస్తే మధ్యలోకి వెళ్ళేసరికి ఒక గొప్ప తుఫాను ఒక 2-3 గంటల్లో రాబోతుంది. నా శిష్యులు మరణ భయములో, ప్రమాదములో పడబోతున్నారని ఆ టైంలో యేసు తన శిష్యులను సముద్రం మీద ప్రయాణానికి పంపించిన శిష్యులకి, వినండి మాట, 45వ వచనం గురించి మాట్లాడుతున్నా. మనం చదివిన మార్కు సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. ప్రశ్న అడుగుతున్నా, శ్రద్ధగా ఆలకించండి. ఈ టైంలో నా శిష్యులను సముద్రం మీద ప్రయాణానికి పంపిస్తే ఒక 2-3 గంటల్లో వాళ్ళు మధ్యలోకి వెళ్ళేసరికి సముద్రానికి ఒక గొప్ప తుఫాను రాబోతుంది, నా శిష్యులు ప్రమాదంలో పడబోతున్నారని యేసు ప్రభువుకి ముందే తెలుసా తెలియదా? చాలా జాగ్రత్త పరులు, మామూలు కాదు మీరు. మేమేం చెప్పం. సంతోషం. మరలా అడుగుతున్నా ఈ ప్రశ్న, ఈ టైంలో సముద్రం మీద ప్రయాణానికి నా శిష్యుల్ని పంపిస్తే మరొక 2-3 గంటల్లో వాళ్ళు సముద్రం మధ్యలోకి వెళ్తారు. సముద్రం మధ్యలోకి వెళ్ళగానే ఒక గొప్ప తుఫాను, ప్రమాదం రాబోతుంది, నా శిష్యులు ప్రమాదంలో పడబోతున్నారని పంపించే టైంకి యేసు ప్రభుకి విషయం తెలుసా తెలియదా? లేట్ అయినా మొత్తానికి తప్పే చెప్పారు. చూసారా? తెలుసు అని చెప్పిన వాళ్ళందరూ మీరు ఒక రకంగా యేసు ప్రభుని అవమానిస్తున్నట్టే. అదేంది అలా అంటావు అని అనుకోవద్దు. కాకపోతే చూడండి, మీ వీధిలో పిచ్చుకొక్క తిరుగుతుంది, అప్పటికే 2 మొక్కలు లాగేసింది. అయ్యే బాబోయ్ అని మీరు అలాగ ఇంట్లోకి వచ్చారు. అమ్మయ్య నేను దొరకలేదు దానికని. ఈలోగా మీ బాబో, పాపో, తమ్ముడో, చెల్లో సైకిల్ పట్టుకొని తొక్కుకోవడానికి బయటికి తీసుకుని వెళ్తున్నారు. మీరు వాళ్ళని ఆపుతారా? ఆపరా? బయట పిచ్చుకొక్క తిరుగుతుంది, అది ఆల్రెడీ 2 మొక్కలు లాగేసింది. మీరు దాని నోటి నుంచి పడకుండా మొత్తానికి ఇంటికి చేరుకున్నారు. అమ్మయ్య ఎంత ప్రమాదం తప్పింది అనుకుని మీరు లోపలికి వచ్చేసరికి మీ తమ్ముడో, చెల్లో, లేక మీ పాపో, బాబో బయటికి ఆడుకోవడానికి వెళ్తున్నారు. మీరు వాళ్ళని ఆపుతారా? ఆపరా? చెప్పట్లేదు. చూసారా? మామూలు తెలివైన వాళ్ళు కాదు మీరు. చూసారా? మనమైతే ఆపుతాం, కానీ యేసు ప్రభు ఆపడు. దీన్ని బట్టి ఎవరు మంచోళ్ళు? మనమా యేసు ప్రభువా? అక్కడ ఒక పెద్ద ప్రమాదం ప్రాణం మీదకి వస్తుందని తెలిసినా యేసు ప్రభు తన శిష్యుల్ని బలవంతంగా పంపించాడు. కానీ బయట ఒక పిచ్చుకొక్క తిరుగుతుంది, మన పిల్లలు తెలియక బయటికి వెళ్తున్నారు, ఒకవేళ వీళ్ళకి ఏమైనా ప్రమాదం జరుగుద్దేమో అని వీళ్ళని ఆపుతాం. మనమైతే ఆపుతాం, యేసు ప్రభు తెలిసినా ఆపలేదు. దీన్ని బట్టి యేసు ప్రభు మనంత మంచోడు కాదు. అంతేనా? అది తప్పే, మామూలు తప్పు కాదే. మీరు వింటున్నారా? ఆలకిస్తున్నారా ఈ మాటలు? మరేంటి నిజం? ఒక 2 గంటల తర్వాత మన జీవితంలో ఏ సమస్య వచ్చి పడుతుందో యేసు ప్రభువుకి తెలియదు. అంతేనా? పోనీ అరే ఆయనకి తెలుసు అంటే మంచోడు కాదని అర్థం. ఆయన చాలా మంచోడు అంటే తర్వాత ఏం జరుగుద్దో ఆయనకి తెలియదని అర్థం. ఈ రెండిట్లో ఏది నిజం? ఏమి సార్, ఈ రెండిట్లో ఏది నిజం? మీరు తప్పు చెప్పాలని నేనే ప్రశ్నని అలా ఫ్రేమ్ చేశాను. మీతో తప్పు చెప్పించాలని నేనే పిచ్చి ప్రశ్న అడిగాను. అడగాల్సిన ప్రశ్న అది కాదు. ప్రభు అయిన యేసు తన శిష్యులని ఆయన పని మీద పంపిస్తుంటే అసలు వాళ్ళని ఆపగలిగే శక్తి ఏది?
యేసు ఎవరో ఇది వరకే చెప్పుకున్నాం కదా. ఎంత గొప్ప సృష్టిని ఈ రోజు వరకు ఎవరికి అర్థం కాని రేంజ్ లో మాటతో శూన్యంలో నుంచి 6 రోజుల్లో సృష్టించిన వాడు. ఎలాంటి భీకరమైన అసలైన ఒకే ఒక్క సృష్టికర్త తన పని మీద తన శిష్యులను పంపితే వాళ్ళని ఆపగలిగేవాడెవడు? ఇప్పుడేమంటారు? ఒక్కడున్నాడు సార్ అని అనొచ్చు. సాధారణమైన క్రైస్తవులు అడగండి, యేసు ప్రభు తన శిష్యులను పంపిస్తుంటే ఆ సముద్రం మీద గొప్ప తుఫానుతో వాళ్ళని ఆపి చంపేస్తా మింగివేస్తా అని సముద్రపు కెరటాలను అంత పైకి తీసుకొచ్చి మింగేస్తా చంపేస్తా తొక్కేస్తా అన్నట్టు వాళ్ళని ఆపగలిగే శక్తి ఏది తెచ్చిన వాడు ఎవడు అంటే అప్పుడు ఒక పేరు చెప్తారు, వినిపిస్తుంది క్రైస్తవుల దగ్గర. ఏంటో తెలుసా పేరు? వాళ్ళు ఇంతకీ ఎందుకు అలాంటి సిద్ధాంతాన్ని నమ్ముతున్నారో తెలుసా? క్రైస్తవులు వాళ్ళ యొక్క థియాలజీ కట్టుకునేది పాటల మీద. ఒక పెద్ద ఆయన పాట పాడాడు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు నేను. అనుకున్నా ఎవరో ఒకరు కంటిన్యూ చేస్తారనుకున్నా. నేను మీరు ఆరాధించాలని పాటలో ఒక ఊపులోకి తీసుకొని వెళ్ళాలని ఎత్తలేదు సార్ ఈ పాట. ఆ పాటిన పాడిన మొక్క చూసారా? సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. పెద్ద ఆయన అంత గొప్ప మాట ఎలా చెప్పేశాడబ్బా అంటే ఆయన అనుభవాల్లో నుంచి ఆయన రాశాడు. జీవితంలో కష్టం వస్తే, తుఫాన్ వస్తే, సమస్య వస్తే తేవడానికి ఒకడు ఉన్నాడుగా సాతాను. వాడే కొట్టాడు, వాడే తెచ్చాడు. సమస్యలకి కష్టానికి ప్రతిదానికి కారణం వాడే. కానీ యేసు ప్రభు సాతాను ఎంత గొప్ప తుఫాను సుడిగాలి కష్టాన్ని భయాన్ని మరణ భయాన్ని తీసుకొచ్చిన యేసు ప్రభు వచ్చాడని పాట పాడాడు పెద్ద ఆయన. ఆయన పాటలా కట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనకి యోబు గ్రంథం అలా అర్థమైంది. అలా అర్థం అవ్వడం అదంతా మంచి పని కాదు. ఎందుకంటే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో వచ్చిన శ్రమలన్నిటికీ కారణం ఎవరో ఇదిగో సాతాను ఏం మాట్లాడుతున్నాడో చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం. ఈ సత్యాన్ని స్థాపించడానికి ముందు మీకు నెగిటివ్ గా ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయో ముందుగా వాటిని సెటిల్ చేయాలి, నేను రెఫ్యూట్ చేయాలి. కాబట్టి సాతానే కదా ఆ రోజు శిష్యులని సముద్రం మీద ప్రయాణానికి యేసు ప్రభు పంపిస్తే గొప్ప సుడిగాలితో వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, భయపెట్టాడు, ఆటంకపరిచాడని మీరు ఎవరైనా అనుకుంటారేమో. అంత సీన్ ఉందా అతగాడికి? మరి అంత సీన్ లేకపోతే మరి యేసన్న గారు ఎలాగండి పాట కట్టారు అని మీరు ఎవరైనా మాట్లాడొచ్చు. అవునా, యేసన్న గారు పాట ఎందుకు కట్టారో తెలుసా? ఇదిగో యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు పిల్లలందరూ భోంచేస్తూ ఉన్నప్పుడు ఆ సుడిగాలి, ఆ అరణ్యంలో నుంచి సుడిగాలి వచ్చింది. ఆ 4 గోళ్ల మీద కొట్టింది, మూలల మీద కొట్టేసరికి బిల్డింగ్ కుప్పలా కూలి పిల్లలందరూ చనిపోయారు. అంటే యోబు గారు అంత గొప్ప భక్తిపరుని యొక్క పిల్లలందరూ మరణించడానికి కారణం అరణ్యంలో నుంచి వచ్చిన ఆ తుఫాను సుడిగాలి. ఇంతకీ సుడిగాలి అరణ్యం నుంచి ఎలా వచ్చిందంటే ఇదిగో సాతాను వెళ్ళాడు దేవుని సన్నిధిలో నుంచి. సాతానే తీసుకొచ్చాడు సుడిగాలి తుఫాన్ని. మరణము కూడా సాతానే తెచ్చాడని పాపం అనుకున్నారు పెద్ద ఆయన. అది ఎంత నిజమో యోబు గ్రంథం 2వ అధ్యాయం ఇదిగో ఈ 3వ వచనం చూడండి. 3వ వచనం దేవుడు మాట్లాడుతూ ఉన్నారు సాతానుతో. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నువ్వు నన్ను ప్రేరేపించినను. ఈ మాట దేవుడు అనొచ్చా? బైబిల్లో అది ఎంత పెద్ద కాంట్రవర్షియల్ వచనం. అది దేవుడు పలికిన మాటల్లో పెద్ద కాంట్రవర్షియల్ వచనం ఇదే. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను. యోబు ఇంకా నమ్మకంగా ఉన్నాడని చెప్తున్నాడు దేవుడు. అరే ఎవరిని ప్రేరేపించారు? దేనికి ప్రేరేపించారు? యాకోబు గారు ఏం చెప్పారో తెలుసా? దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు కాబట్టి ఆయన ఎవరిని శోధింపడు. ఎందుకంటే ఆయన దేని చేత ఎవరి చేత శోధింపబడడు. అందులోకి కీడి విషయమై అసలే శోధింపబడడం ఉంది. మరి ఎక్కడేంటి? డైరెక్ట్ గా దేవుడైన యెహోవా చెప్పిన ఈ మాట, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ఆడు ప్రేరేపిస్తూ నువ్వు ఎలా చేసేస్తావు ప్రభువా? అందులోకి సాతాను ప్రేరేపణ ఏమన్నారో తెలుసా? థియాలజీలో టెంప్టేషన్. సాతాను ఒక విషయంలో ప్రేరేపిస్తే నేను దానికి లొంగితే అది పాపం అవుతుంది. మరి ఎక్కడేంటి దేవుడు చెప్తున్నమాట? నిష్కారణముగా అతనిని పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించినా గాని అని అన్నాడంటే, అరే వాడు ప్రేరేపిస్తే నువ్వు చేసావంటే మరి దానికి నువ్వు పాపం అని బైబిల్లో పేరు పెట్టి నువ్వు ఎలా ప్రభు ఈ మాట చెప్తావు? అసలు ఆ కాంట్రవర్సీలోకి దిగను. ఎందుకంటే 1వ అధ్యాయంలో అసలు ఎవరిని ప్రేరేపించారో తెలుసా? సాతాను దేవుణ్ణి ప్రేరేపించలేదు, దేవుడే వాడిని ప్రేరేపించాడు. ఎందుకంటే సాతాను దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మాట్లాడి నోరెప్పడానికి కూడా అతగాడికి అవకాశం, అధికారం, స్వాతంత్రం ఏ మాత్రం లేదు. వాడు నోరిప్పి మాట్లాడాలంటే ముందు దేవుడే అరే అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చేవరా అని అడిగితే, సార్ ఎక్కడక్కడ తిరిగి వస్తున్నా, అక్కడ కాదు ఇప్పుడు నీ డ్యూటీ యోబు దగ్గర. ఎందుకో యోబు గారి పేరు ఎవరెత్తారు? ముందు సాతాను ఎత్తాడా దేవుడు ఎత్తాడా? భూమి మీద అటు ఇటు తిరిగితే వచ్చానని చెప్తే అక్కడ కాదు. నా సేవకుడు యోబు సంగతి ఆలోచించా. వాడిలో పురుగు కదిలేటట్లు ఎవరిని ప్రేరేపించారో చూసారా? సాతాను ప్రేరేపిస్తే దేవుడు ఇరుకులో పడలేదు. సాతానుతో ఎప్పుడు ఎవరి జీవితంలో ఏ కార్యం దేవుడు చేయాలనుకుంటాడో దానికి తగినట్టు దేవుడే. ఒకవేళ సిద్ధాంతాన్ని ఇలా కట్టలేదనుకోండి, ఇలా తీసుకోలేదనుకోండి, లేకపోతే ఇదిగో ఈ మాట నిజమైపోతుంది. ఏది? నిష్కారణముగా అతన్ని పాడు చేయడానికి సాతాను నువ్వు నన్ను ప్రేరేపిస్తే నేను పడిపోయాను అన్నాడు దేవుడు. చిచ్చి సాతాను ప్రేరేపిస్తే దేవుడు ఎందుకు పడిపోతాడు? ఈ మాటకు అర్థమేంటో తెలుసా? ఈ మాట అర్థం కావాలంటే ఇమ్మీడియట్ కాంటెక్స్ట్, 1వ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ అనేది చూడాలి. విత్ సిస్టమాటిక్ థియాలజీతో బ్యాలెన్స్ చేసి
అది చెప్పడానికి రాలేదు, కానీ ఇది ఏం చెప్పడానికి వచ్చానో తెలుసా? చూడండి, ఇప్పుడు మొదటి అధ్యాయంలో జరిగిన నష్టం, కష్టం మొత్తం ఎగిరిపోయింది, జీరోకి వచ్చేసాడు, ఇంట్లో పిల్లలు కూడా చనిపోయారు. ఇంత పెద్ద నష్టం, శ్రమ, మరణాలు రావడానికి కారణం ఎవరో? దేవుడు ఏం చెప్పారు చూసావా? అతనిని పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించావంటే ఎవరు పాడు చేశారు? ఇప్పుడు ప్రేరేపించింది సాతానే, కానీ పాడు చేసింది ఎవరో తెలుసా? నీవు నన్ను ప్రేరేపించావంటే పాడు చేసింది దేవుడని దేవుడే చెప్పాడు. మనకి నమ్మకం ఉండదు. దేవుడు చెప్పిన మాట ఏం నమ్ముతాం చెప్పండి? సాతాను చెప్పిన మాత్రం గ్యారంటీ నమ్ముతాం. ఇప్పుడు సాతాను ఇచ్చే సాక్ష్యం చూద్దాం. సాతాను ఏం చెప్పాడు తెలుసా? 4-5 వచనాలు. అపవాది చర్మము కాపాడుకుంటే చర్మమును, తన ప్రాణాన్ని కాపాడుకుంటే తన కలిగిన యావత్తు నరుడిచ్చును కదా, ఇంకొకసారి నీ చేయి చాపి అతని ఎముకను ముట్టిన ఎడల. ఇంకొకసారి నీ చెయ్యి చాపి ఎముకను ముట్టంటే మరి ముందు చెయ్యి చాపింది ఎవరు సార్? ఎవరు చెయ్యి చాపితే ఆస్తులన్నీ జీరో అయిపోయి ఎగిరిపోయినా, ఎవరు చెయ్యి చాపితే ఆ తుఫాన్ వచ్చిందో, ఆకాశం నుంచి అగ్ని వచ్చిందో, ఇంకేదొచ్చిందో, రైడర్స్ వచ్చాయో, సాగు వచ్చిందో, ఏదొచ్చినా ఎవరు చెయ్యి చాపాలి? ఎవరు చెయ్యి చాపితే ఒక వ్యక్తి జీవితంలో కష్టం, దుఃఖం, బాధ, నష్టం ఏదైనా కలుగుద్దంటే సాతాను చెయ్యి కాదు. సాతానే చెప్పాడు, నీవింకొకసారి నీ చెయ్యి చాపి అతని ఎముకను మొత్తిన ఎడలా అన్నాడంటే ఆ మొదటి అధ్యాయంలో ఎవరు చెయ్యి చాపితే యోబు జీవితం రోడ్డుకు వచ్చేసిందో అర్థం చేసుకోండి. కాబట్టి సాతాను సుడిగాలి రేపగా ఆ పాటలో ఆ మాట తీసేయాలి. సెంటిమెంట్తో బిల్డ్ చేద్దామంటే సార్ స్ట్రాంగ్గా ఉండదు, శిష్యత్వం, విశ్వాసం బలమైనదిగా ఉండదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? చూడండి చూడండి చూడండి, ప్రభు అయిన యేసు తన శిష్యులను ఆయన పని మీద పంపిస్తూ ఉంటే అసలు వాళ్ళని ఆపగలిగేటట్లు, వాళ్ళని మిరింగివేస్తా అన్నట్లు సముద్రం అంత ఎత్తున ఎలా లేస్తుంది అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు బైబిల్లో దాదాపు 70 వచనాలు ఉన్నాయి. ఒక్క వచనం మనం చూస్తాం. అది 135వ కీర్తనలో ఈ మాటలు చదువుతూ ఉన్నా. దయచేసి చూడండి, కీర్తనల గ్రంథం 135వ కీర్తన. ఈ 3 వచనాలు త్వరగా చదివి మన వాక్య భాగాన్ని దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే మీరు ఆ వాక్య భాగంలో చూడవలసిన సత్యం, ఎటువంటి అనుమానం లేకుండా మీరు దాన్ని అలాగా అంగీకరించి, గ్రహించి, విశ్వసించి దానికి తగినట్టు మన విశ్వాస జీవితంలో ఫలించాలంటే ఖచ్చితంగా మీకున్న అనుమానాలన్నీ ఎగిరిపోవాలి. మొదట ఇది బైబిల్ యొక్క అసలైన సిద్ధాంత సత్యం. 135వ కీర్తన 5వ వచనం నుంచి చదువుతున్నాం. బైబిల్ మధ్యలో 523వ పేజీ. ఇదిగో దేవుడు ఇలా రాయించారు, యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. అరే, ఈ భూమి మీద ఉన్న సమస్త దేవతల కంటే దేవుడైన యెహోవా గొప్ప. ఏంటట? 6వ వచనం నుంచి చదువుతూ ఉన్నాం. ఆకాశమందును, భూమి యందును, సముద్రము యందును, మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. భూదిగంతముల నుండి ఆవిరి జావ చేయవాడు ఆయనే. వాన కురిగినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. చూసారా ఈ వచనాలు ఏం చెప్తూ ఉన్నాయో? మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడిని నేను ఎరుగుదును. ఏంటట? ఈ బైబిల్ ఏ దేవుని గురించి సాక్ష్యం ఇస్తుందో ఆ త్రియేక దేవుడైన యెహోవా గొప్ప. ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి యందును తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. అంటే ఆయనకిష్టము లేకుండా ఆకాశములో గాని, భూమి మీద గాని, సముద్రములో గాని, మహాసముద్రాల్లో గాని ఎక్కడ ఏది జరిగే అవకాశం లేదు. ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. అంటే ఆయనకిష్టం లేకుండా ఆకాశంలో గాని, భూమి మీద గాని, సముద్రంలో గాని, మహాసముద్రాల్లో గాని ఎక్కడ ఏది జరిగే అవకాశం లేదు. ఈ సృష్టిలో ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే అది ఆయన ఇష్టం. ఆయన ఇష్టం. సముద్రంలో తుఫాను వచ్చింది, 2 లక్షల మంది చచ్చిపోయారు. ఇప్పుడు చెప్పండి, అది ఎవరిష్టం? ఆ మధ్య ఫ్లైట్ పడిపోయింది, 60 మంది చచ్చిపోయారు ఈ మధ్యనే. ఇప్పుడు చెప్పండి, ఆకాశంలో జరిగింది ఎవరిష్టం? చెప్పగలమా? అయ్యి బాబోయ్, యేసు ప్రభు మంచోడు అనుకున్నాం, ఇదేంటి బాబు ఇలాంటివన్నీ ఉన్నాయి బైబిల్లో అనుకుంటున్నారా ఏంటి? మరి ఆయన ఎవరు అనుకుని శిష్యులుగా ఆయన వెనకాతలు వచ్చేద్దాం అనుకుంటున్నారు? సముద్రంలో ఎవరిష్టమో తెలుసా? ఆకాశంలో ఎవరిష్టమో తెలుసా? భూమి మీద జరుగుతున్నది ఎవరిష్టమో తెలుసా? ఇంతకీ ఏ విషయాలు? కేవలం వర్షం, వాన అవేనా? తుఫాన్లు కావా? ఈ మాటలు అవే తెలియజేస్తూ ఉన్నాయా? భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. భూమి మీద ఉన్న ఆవిరి బట్టే వాతావరణంలో మార్పులు కలుగుతాయి. ఆ ఉష్ణోగ్రతల వల్ల మార్పుల్లోనే ఇదిగో పీడనం, అల్పపీడనం, అధిక పీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం వల్లనే గాలి ఫాస్ట్ గా వేస్తుంది అధిక పీడనం నుంచి అల్పపీడనానికి. అలాగా సముద్రం దాని బ్యాలెన్స్ కోల్పోయి అదిగో దాని యొక్క తరంగాల్ని పైకి లేపుద్ది. ఈ విషయం కూడా డైరెక్ట్ గా దేవుడు రాసిన ఎన్నో వచనాలు ఉన్నాయి. కాబట్టి మరల ఇవన్నీ చూడం. మన వాక్య భాగానికి వచ్చేద్దాం. ఈ సమయంలో తన శిష్యులను సముద్రం మీదకి పంపితే మధ్యలోకి వెళ్ళేసరికి గొప్ప ప్రమాదం, తుఫాను రాబోతుంది, తన శిష్యులు ప్రమాదంలో పడబోతున్నారని ఆయనకు ముందే తెలుసా తెలియదా? చూసారా? ఎంత చెప్పి ఎంత గట్టి గరిచిన తర్వాత కూడా తెలుసనే అన్నారు. ఆ ప్రశ్న తప్పని ముందే చెప్పాను, ఎంత చక్కగా ఫాలో అవుతారని చూద్దామని. కష్టమే, ఎందుకంటే చిన్న విషయాలు కాదు. రాత్రి 10:30 కూర్చోబెట్టి ఇలాంటివన్నీ చెప్తామంటే ఎవరికి అర్థమవుతుంది సార్?
నువ్వు ఏదో 4 పెట్ట కథలు చెప్తే నవ్వుకుంటాం బాబు, ఇంటికి వెళ్ళి చక్కగా పడుకుంటాం, ఏంటి టైంలో మాకు ఈ క్వశ్చన్ పేపర్. అయినా తప్పదు, నేనేదో చదువుకున్నాను కాబట్టి నాకు ఈ విషయం అర్థం కాలేదు. ప్రభు యొక్క ఆత్మ వల్ల అర్థమయ్యే కాబట్టి, దేవుని ఆత్మ ఉన్న వాళ్ళందరికీ విషయం అర్థమవుతుంది. కాబట్టి ఎవరు ఏం థియాలజీ బ్యాక్గ్రౌండ్ అస్సలు అక్కర్లేదు. మీకు అర్థమైనట్టు చెప్పాల్సిన బాధ్యత అయితే మాదే. కాబట్టి వదిలేదు లేదు. ఈ రోజు మీరు ఈ విషయాన్ని ఒప్పుకొని వెళ్లాల్సిందే. కాబట్టి మరలా ప్రశ్నిస్తున్నా, ఈ సమయంలో తన శిష్యులను సముద్రం మీద ప్రయాణానికి పంపిస్తే మరొక 2-3 గంటల్లో గొప్ప తుఫాను రాబోతుందని యేసు ప్రభుకు ముందే తెలుసా తెలియదా అంటే, అమ్మయ్య ఈ రోజే ఆగారు ఒక క్షణం, ఇప్పుడైనా సంతోషం. అలా ఎందుకు అడిగామంటే మీరు సరిగ్గా ఆలోచించాలని. కానీ అడగాల్సిన ప్రశ్న, యేసు తన శిష్యులను తన పని మీద సముద్రం మీద ప్రయాణంతో పంపిస్తూ ఉంటే అసలు తుఫాన్ ఎలా వస్తుంది, వాళ్ళని ఆపగలిగేవాడు ఎవడు అని అడిగితే, ఇదిగో ఆ టైంలో సమాధానంగా సాతాను పేరు అస్సలు రాకూడదు. చంద్రబాబు గారి పేరైనా చెప్పండి కానీ సాతాను పేరు రాకూడదు. జోక్ చేశాను, పోనీ దీనికే నవ్వుతారేమో అని. అరే చంద్రబాబు గారు ఎందుకు వచ్చారు, పోనీ అలాగే అనుకుంటారేమో అని చూస్తాను. కొంతమంది చూడట్లా. ఈ మొక్క చెప్పడానికి 44వ వచనం ఎందుకు చదివాను? ఈ మొక్క చెప్పడానికి 44వ వచనం ఎందుకు చదివాను? 44వ వచనంలో ఏముందో తెలుసా? 6 రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఈ మాట ఎందుకు చదివాను? ఎందుకు చదివాను అది మీరు ఎందుకు విన్నారో ఈ మాట ఆలకించండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆ సముద్రం మీద ఆ తుఫాను రావడానికి కారణం ప్రభువైన యేసే. ఆయన ఆజ్ఞాపించబట్టే సముద్రము దాని అలలు ఇలా లేపుతుంది. ఈ మాట ఒకసారి చెప్తే, ఒక బైబిల్ కాలేజీలో సిద్ధాంతం చెప్తూ ఉన్నప్పుడు ఓ పాస్టర్ గారు, ఓ పాస్టర్ గారు ఏంటి సార్ మీరు అలా చెప్తున్నారు? సాతానండి తుఫాను తీసుకొస్తాడు, యేసు ప్రభు ఆపుతాడండి, కావాలంటే బైబిల్లో ఉందండి అంటే, ఎక్కడుంది సార్ అంటే, ఎక్కడో ఉంది కానీ ఉంది సార్ అని అన్నాడు. అది ఎక్కడుందో నేనే చూపిస్తాను సార్ చూడండి అని చెప్పి 107వ కీర్తన చూపించా. ఆ 107వ కీర్తనలో ఏముందో తెలుసా? ఇదిగో చూడాల్సిందే మరి వచనం. ఎందుకంటే అంత అటెంటివ్గా కొంతమంది లేరు, బాధగా ఉంది. నేను చెప్పే విషయం ఏ గాలికి ఎగిరిపోతుందో అని చూపించాల్సి వస్తున్నది, కాబట్టి చూపిస్తూ ఉన్నాను. దయచేసి ఒకసారి ఈ మాట చూడండి. ఈ మాట చూడండి, 28వ వచనం, 107వ కీర్తన 28వ వచనం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఈ మాట చెప్పగానే పాస్టర్ గారు, చూసారా మీకే వాక్యం తెలుసు, సాతాను తుఫాను తెస్తే దేవుడు ఆపుతాడు, దాని తరంగాలని సముద్రాన్ని నిమ్మలపరుస్తాడు. ఎందుకంటే ఇదిగో వారు శ్రమకు తాళలేక యెహోవాకు మొరపెడితే యెహోవా ఏం చేశారు? ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఎలా విడిపించారు? ఆయన తుఫానును ఆపివేయగా అది దాని తరంగములు అణచివేసింది. అమ్మయ్య అని వాళ్ళు సంతోషించారు. పాస్టర్ గారు చూసారా, మీరు తప్పు చెప్పారు. సమస్య తుఫాను వస్తే సాతానే తెస్తాడు, మన దేవుడు ఆపుతాడు. మీరే చెప్పారా? అయ్యగారు అంత వేగం తొందరపడద్దు బైబిల్ గురించి ఒక మాట చెప్పడానికి. ఒక 2 వచనాలు పైన చూడండి ఏం జరిగిందో. ఎంతకీ తుఫాను ఎలా వచ్చిందో తెలుసా? ఇదిగో చదువుతూ ఉన్నాం మనం. దయచేసి చూడండి ఈ మాట. 23వ వచనం 107వ కీర్తన. ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకి లేపెను. ఇలా కనిపించేయడానికే మళ్ళీ ఎంత గొప్పగా విశ్వాసం కలిగి ఉందో అని ప్రశ్నించడానికే లేక పరీక్షించడానికే కింద వచ్చిన చూపించా, పై వచ్చిన చూపించలా. దేవుడు సమస్య వస్తే ఆపుతాడు. మరి సమస్య ఎలా వస్తుంది? సాతాను తెస్తాడు. నీకు అంత చిత్రం లేదు కానీ ఇదిగో ఇక్కడ ఆడికి అంత సీన్ లేదు కానీ ఇక్కడ ఉందో చూడు ఏమిటో. ఆయన తుఫాను ఆపాడంటే అర్థం ఏంటో తెలుసా? తెచ్చినోడు ఆయనేని. నువ్వేంటి ఎలా చెప్తావు ఎక్కడ లేని విచిత్రమైన విషయాలని? ఎక్కడ లేని విచిత్రాలు కాదు, ఇదే అసలు సత్యం. ఇది చెప్తే ఎదగాడు ఎవడో వెరైటీ స్పీకర్ అని చెప్తుంటారు. వెరైటీ ఏంది వెరైటీ? నాకు అర్థం కాదు. ఉన్న సత్యం చెప్తే స్వస్థపరిచి యెహోవాను నేనే. ఈ మాటలో అర్థం ఏంటో తెలుసా? స్వస్థపరచాలంటే అక్కడ రోగం ఉండాలిగా. మరి రోగం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ సాతాను తేడు ఆయనే పంపించాలి. కావాలంటే అక్కడ ఉన్న వచనాలు చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ వివరంగా చెప్పుకున్నంత సమయం లేదు కాబట్టి మన వాక్య భాగానికి వెళ్ళిపోదాం. ఎంతకీ ప్రభువైన యేసు తన శిష్యులను ఆ టైంలో బలవంతం చేసి పంపించారు. ఎందుకో తెలుసా? కరెక్ట్ గా వాళ్ళు తుఫానుకు దొరకాలి. తుఫానుకు దొరికేటట్లు వాళ్ళని బలవంతం చేసి మరి యేసు ఆ శిష్యుల్ని దోణిలో పెట్టి పంపించారు. సరిగ్గా వాళ్ళు మధ్యలోకి వెళ్ళేసరికి ఆయన ఆజ్ఞ ఇస్తేనే తుఫాను సముద్రంలో వస్తుంది. మనం చదివాం 107వ కీర్తనలో. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రభువైన యేసు వారిని బలవంతం చేసి దోణిలో పెట్టారా, సముద్రంలో పెట్టారా, ప్రయాణంలో పెట్టారా? సులభమైన ప్రశ్న, దీని జవాబు సులభంగా చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పండి, యేసు తన శిష్యులను బలవంతం చేసి సముద్రంలో పెట్టారా, ప్రయాణంలో పెట్టారా, దోణిలో పెట్టారా? ప్రయాణంలో పెట్టి, దోణిలో పెట్టి, సముద్రంలో పెట్టి, ఫైనల్ గా సమస్యలో పెట్టాడు, తుఫానులో పెట్టాడు. ఆయన ఎలా పెట్టాడో తెలుసా? బలవంతము చేసి. ఎవరినో తెలుసా? 5,000 మంది పురుషులను కాదు,
శిష్యులను, తన శిష్యులను బలవంతం చేసి ఆయన పెట్టింది ఎందులో అంటే దోణిలో పెట్టి, సముద్రం మీద పెట్టి, ప్రయాణములో పెట్టి, సమస్యలో, ప్రమాదములో, తుఫానులో, మిక్కిలి భయపడే పరిస్థితిలో బలవంతంగా పెట్టినవాడు ప్రభువైన యేసు. అయ్య బాబోయ్, ఇందాకే చెప్పావు, మాకు అర్థం కావాలి, కుర్చీలు లేసి వెళ్ళిపోవాలి మేము. మళ్ళీ రెండోసారి చెప్పావు యేసు ప్రభు అంటే చాలా మంచోడు అనుకున్నాం, కానీ ఇదేంటారు బాబు ఇలాగ చేస్తున్నాడు ఈయన. నువ్వైనా నిజం చెప్పావు, సంతోషం తమ్ముడు, నమస్కారం నీకు యేసు ప్రభుకి అని ఎవరైనా అనుకుని వెళ్ళిపోతారేమో. తొందరపడ దాగండి. మళ్ళీ అనుకునే వాళ్ళు ఎంతమంది తెలుసా? ఇప్పుడు పై వచనం 44వ వచనం, ఆ రొట్టెలు తినని వారు సంఖ్య 5,000 మంది పురుషులు. రొట్టెలు వాళ్ళకి పెట్టడానికి ముందు ఏం చేశాడో తెలుసా? రోజంతా వాక్యం, అనేక సంగతులు బోధించాడు. మేం కాదండి, యేసు ప్రభువే డైరెక్ట్ గా రోజు మొత్తం మీటింగ్, మెసేజ్ అంతా స్పీకర్ ఆయనే. ఆత్మకు ఎంత ఆహారం పెట్టాలో సమృద్ధిగా సంతృప్తిగా పెట్టాడు. వాళ్ళు ఎంతమంది అడిగారు, అరే అబ్బాయి నిన్ను నమ్మడమే కదా కావాలి, ఒక అద్భుతం చేసి పెట్టు యేసు అని అడిగితే వాళ్ళకి చేయలేదు. కానీ వీళ్ళు అడగకుండానే వాళ్ళ కళ్ళ ముందు అద్భుతం చేసి, ఏది ఆ 5 చేపలు కాదు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని, అంతేనా లెక్క? తప్పు చెప్పకూడదు అసలు, జాగ్రత్త చూసి చెప్పాలి ఒకసారి, మళ్ళీ ఆ ఫ్లోలో మిస్ అయిపోతాం మనం. ఇదిగో ఏమనుంది అక్కడ, ఆ 5 రొట్టెలు 2 చేపలు. ఈ 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళు అడగకుండానే వాళ్ళ కళ్ళ ముందు మొక్కలు ఇరిచి గంపలు నింపేశాడు, అడగకుండానే. అంటే ఆత్మకు అవసరమైన ఫుల్ సంతృప్తి వాక్యం చెప్పి సంతృప్తి పరిచాడు. వాళ్ళ మనసుకి కళ్ళ ముందు అద్భుతం చేసి, ఈవెన్ మనసుకు కూడా అద్భుతమైన సంతృప్తినిచ్చాడు. కడుపు నిండా చేపబోవు పెట్టి ఆహారం, శరీరానికి కూడా తృప్తినిచ్చాడు. మనసుకి, ఆత్మకు, శరీరానికి కంప్లీట్ గా ఆయన సంతృప్తి పరిచి వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళిపోండ్రా బాబుని పంపించేశాడు. ఒకవేళ ఆ రోజు మనమే ఉన్నాం అనుకోండి, ఈ మీటింగ్ ఆ రోజు అవుతుంది, మనం అందరం ఉన్నాం అనుకోండి, మీరు 44వ వచనంలో ఉండడానికి ఇష్టపడతారా, 45లో ఉండడానికి ఇష్టపడతారా? నిజాయితీ చెప్పండి సార్. 44లో ఉంటే ఏమొస్తాయి తెలుసా? రోజంతా యేసు ప్రభువే బోధిస్తాడు, ఆత్మకు అవసరమైన వాక్యం, ఆహారం, కళ్ళ ముందు అద్భుతం అడగకుండానే చేసి పెట్టాడు. 5 రొట్టెలు పట్టుకుని 5,000 మందికి మొక్కలు విడిచిపెట్టి గంపలు నింపేసి ఫుల్గా ఫుడ్ పెట్టాడు. ఆత్మకి, మనసుకి, శరీరానికి పూర్తిగా తృప్తిపరిచి వాళ్ళందరినీ పంపిస్తే, ఆ రోజు నేనైతే ఉంటే ఏమనుకుంటాను, ప్రభువా ఆ 44వ వచనంలో నేను కూడా ఉంటే ఎంత బాగున్ను. ఆహారం శరీరానికే కాదు, మనసుకే కాదు, ఆత్మకు కూడా. ప్రభువా అద్భుతం, నీకు స్తోత్రం అని చెప్పి 4 పాటలు పాడి వెళ్ళిపోయేవాడిని. కానీ 45వ వచనంలో ఉండడానికి నేనైతే ఇష్టపడను. ఎందుకో తెలుసా? 45వ వచనంలో ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా? 5,000 మందికి అంత అద్భుతం చేసి ఆహారం ఇచ్చి, ఆత్మీయ ఆహారం పెట్టిన, అందులో అవన్నీ పొందుకున్న వాళ్ళే, అందులో ఒక 12 మంది, 10 మంది, 15 మందిని తీసుకొని బలవంతంగా పెట్టాడు. ఎందులో తెలుసా? శ్రమలో, మిక్కిలి భయపడే పరిస్థితిలో. ఆ రోజు నిజంగా మనం అక్కడ ఉంటే శిష్యులుగా ఉండడానికి ఇష్టపడతామా, బహుజన సమూహంలో ఉండడానికి ఇష్టపడతామా? నిజాయితీ ఒప్పుకుంటే యేసు ప్రభు నుంచి ఆహారం వచ్చేయాలి, టైం టు టైం, అవసరం వచ్చినప్పుడు అద్భుతాలు జరిగిపోవాలి, స్వస్థతలు జరిగిపోవాలి. ఈ భూమి మీద జీవితం జీవించేసిన తర్వాత నరకాన్ని తప్పించుకొని పరలోకం వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి నా పేరు రాసిన సీట్ ఎక్కడ ఉందో చూసుకొని అమ్మయ్య వచ్చేసాను మొత్తానికి, కనిపించిన వాళ్ళందరికీ. అలాంటి వాళ్ళు 5,000 మంది ఉన్నారు. కానీ అందులో ఒక 12 మంది ప్రభు బలవంతంగా ఇందులో పెట్టారు తెలుసా? వాళ్ళ పేరేంటో తెలుసా? చూసుకోండి వచనం, శిష్యులు. ఈరోజు మనకి ఇవ్వబడిన థీమ్ ఏంటో తెలుసండి? ఇంకెక్కువసేపు పట్టదు, చాలా వేగంగా మనం ముగిస్తాం. శ్రద్ధగా ఈ చివరి మాటలు ఆలకించాలి. శిష్యులు ఎందులో ఎదగాలో తెలుసా? చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో ఒక ప్రాముఖ్యమైన సత్యం, శ్రమలలో, ప్రభువు యొక్క శ్రమలలో పాలివారవ్వాలి, శ్రమలలో ఎదగాలి. శ్రమ అంటే కేవలం శాడిస్టా మనల్ని కష్టాల్లో పెట్టడానికంటే కాదు. శ్రమలలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తాం. అసలు శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు ఎవరి వల్ల వస్తాయంటే దేవుని దగ్గర నుంచే వస్తాయి. దేవుడు మనుషులకి శ్రమ, కష్టం ఎందుకు కలిగిస్తాడంటే 7 ప్రాముఖ్యమైన కారణాలు. 7 కారణాలు ఒకే అక్షరంతో వస్తాయి. సులభంగా గుర్తించుకోండి. దానికి సంబంధించిన వాక్య రిఫరెన్స్ లో, రుజువులో, సపోర్టో మీరు బైబిల్ అంతట్లో ఎన్నో దొరుకుతాయి. మొదటిగా, శ్రమ ఎవరికైనా వచ్చిందంటే అలాగా శ్రమతో కొట్టిన వాడు, శిక్షించిన వాడు దేవుడే. మొదటగా ఎందుకు వస్తుందంటే పాపానికి శిక్షగా, లేకపోతే పరీక్షించడానికి, లేకపోతే పరిపూర్ణత కొరకు. గొప్ప తుఫాను వచ్చింది, యోనా గ్రంథం 1వ అధ్యాయం. వాడ నావికులు ఉన్నారు, వాళ్ళు దేవుడైన యెహోవాని ఎరిగారు. ఎలా ఎరిగారో తెలుసా? ఆ సముద్రంలో అంత గొప్ప తుఫాను, వారి జీవితంలో అంత గొప్ప శ్రమ, కష్టం, భయం రాకపోతే దేవుడైన యెహోవాని ఎరిగా. సో జీవితంలో కొన్నిసార్లు తుఫాను ఎందుకు వస్తుందంటే దేవుడైన యెహోవాని ఎరిగినట్లు, రక్షణ పొందడానికి, దేవుణ్ణి ఎరగడానికి. చాలా మంది సేవకులు అడగండి, మీరు ఎందుకు సేవకు వచ్చారంటే 100 మంది సేవకులు అడిగితే కనీసం 90 మంది సేవకులు ఏం చెప్తారో తెలుసా? బాబు నా జీవితంలో ఏదో ఉద్యోగం చేసి వెలగబడుతున్నా, ఈలోగా యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో పడేశారు, డాక్టర్స్ ఏమో అంతే, ఇంక ఈ రోజు రేపో ఇంకా ఆయన ప్యాకప్. ఈలోగా ఎవరో వచ్చి చెప్పారు, ప్రార్థన చేశారు, యేసు ప్రభు నమ్ముకో, నువ్వు బతికిస్తే నీ సేవ చేస్తానని చెప్పు, ఆయన బతికిస్తాడంటే ప్రార్థన చేశా అంతే, కట్ చేస్తే 20 సంవత్సరాలు మినిస్టర్.
నిజంగా అడగండి. చాలా మంది సేవకులు, మీరు సేవకు ఎలా వచ్చారు సార్, ఏంటి సాక్ష్యం అంటే, చాలా మంది శ్రమలు, భయం, ఏదో ఒక మరణ భయం, దాంట్లో నుంచి దేవుడు అద్భుతమైన ఒక టర్న్ ఇచ్చాడు. ఆ టర్న్లో నుంచి ఇదిగో ఎంత గొప్ప సేవ, ఆశీర్వాదం. సో ప్రభు పరిచర్య కోసం ప్రభువుని ఎరగడానికి 5వ సత్యం అయితే, మరి కొంతమంది ప్రార్థన చేయకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు మంచం మీద పడుకోబెడతాడు. ఇది కూడా యోబు గ్రంథంలో ఉంది. వాడు చివరికి దేవుణ్ణి బతిమాలుకుంటాడు. మంచం పట్టేసి ఉంటాడు, శరీరం మొత్తం కులిపోతుంది. దేవుణ్ణి బతిమాలుకుంటే అప్పుడు దేవుడు అతగాడిని బాగు చేస్తాడు. ప్రార్థన అన్ని బాగున్న సమయంలో చెయ్యని వాళ్ళు మంచం ఎక్కిస్తే అప్పుడు చేస్తారు, ప్రభువా నువ్వే దిక్కు ప్రభు అని. ప్రార్థన చేసేటట్లు శ్రమను కొన్నిసార్లు దేవుడు పంపించిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఫలించడానికి ఈ నిన్న 2 మెసేజ్లు కూడా, దైవజనులు చెప్పిన 2 మెసేజ్లు కూడా, ఆయనలో ఫలించడానికి అతి ప్రాముఖ్యమైనది శ్రమ కూడా. అది ఎక్కడుంది? యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే ఆ ప్రూనింగ్ ఉంది కదా. ఏదైతే నీలో ఫలించిన కొమ్మలు ఉన్నాయో వాటన్నిటిని కట్ చేసి తెస్తాడు తండ్రి. అంటే నీ దగ్గర కొన్ని విషయాలు కట్ చేసినప్పుడు నీకు నొప్పి, బాధ, ఇబ్బంది, నీకు ఇష్టమైన దూరమైనప్పుడు కష్టంగా ఉంటది. అవన్నీ ఎందుకు తెలుసా? నువ్వు ఫలించినట్లు, ఫలము నిలిచి ఉండినట్లు. ఈవెన్ ఈ 7వ కారణంతో కూడా దేవుడు శ్రమలు తీసుకొని వస్తాడు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాక్య భాగం, శిష్యులకి దేవుడు ఎందుకు తన శ్రమల్లో బలవంతంగా పెట్టాడో ఇప్పుడు ఈ చివరి మాటలు కొన్ని శ్రద్ధగా ఆలకించండి. ఈ చివరి మాటలు ఒకసారి ఆలకించండి. వీళ్ళతో ఆయన ప్లాన్ ఏంటో తెలుసా? శ్రద్ధగా ఆలకించండి. ఆ రోజు రాత్రి తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, కానీ ఒక్కడుగు కూడా ధోనిని ముందుకు నడిపించలేకపోయారు ఆ రోజు రాత్రి. కానీ చివరికి ఏమైందో తెలుసా? ప్రభువైన యేసు అంత ఎత్తులు వేస్తున్న ఆ అలల మీద, సముద్ర కెరటాల మీద ఆయన నడుచుకొని వచ్చేస్తూ ఉంటే, ఆ చీకట్లో ఆ సముద్రం మీద నడుస్తున్న ఆకారాన్ని చూసి అయ్య బాబోయ్ భూతం అని తలంచి కేకలు వేస్తుంటే, అప్పుడు ప్రభు ఏం చెప్పారో తెలుసా? ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకండి అని చెప్పారు. ఆయన స్వరం విన్న తర్వాత అయ్య బాబోయ్ ఇది ఇంకెవరో కాదు, మన బోధకుడే, మన ప్రభువే అని చెప్పారు. అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా ఇది నీవే అయితే నేను కూడా నీలా నేలపై నడిచి వచ్చేటట్లు నాకు సెలవు ఇమ్మంటే ప్రభు పేతురుని రమ్మన్నారా. ఆయన కూడా దిగాడు, నడిచాడు. ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఇందులో నుంచి అతి ప్రాముఖ్యమైన సత్యం వినండి. అసలు ఏం జరిగిందో, ఎందుకు ప్రభు ఇదంతా చేశారు? బలవంతంగా తుఫానులో పెట్టి నేర్పిస్తున్న పాఠం చివరి ఈ 4 మాటలు ఒకసారి వినండి. ఈ 4 స్టేట్మెంట్స్ ఒకసారి వినండి. అక్కడికి 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు యెరూషలేం మధ్యలో నిల్చొని ప్రభువైన యేసు ఎవరో సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు ఈ యెరూషలేం పట్టణంలో ఉన్న అధికారులు, రాజకీయ అధికారులు, అలాగే మతాధికారులు, సైన్యం, వీళ్ళందరూ లేచి ఏం చెప్తారో తెలుసా? యేసు అనే పేరు పెట్టుకొని మీరు మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తామంటారు. అప్పుడు ఏం చేద్దాం? భయపడి దాక్కుందామా? భయపడి దాక్కున్నారా వీళ్ళు? యేసు ప్రభు ఏం చేస్తున్నారో తెలుసా? అరే అబ్బాయి 3 సంవత్సరాల తర్వాత నేనెవరో మీరు యెరూషలేం మధ్యలో నిల్చొని సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు ప్రపంచమంతా మీ మీదకి ఎలా లేస్తా తెలుసా? ఇదిగో మిమ్మల్ని మింగేస్తా, చంపేస్తా అన్నట్టు మీ మీద ప్రతివాడు హీరోయిజం చూపిస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? భయపడి దాక్కుంటారా? నా గూర్చి సాక్ష్యం ఇవ్వడం మానేస్తారా? అంటే ఏం చేశారు వాళ్ళు? మీ మీదకి ఎంత ఎత్తి లేచి మిమ్మల్ని మింగివేస్తా, చంపివేస్తా అన్నట్టు లేస్తున్న శక్తి ఏదైనా ఎక్కడుంది? ఆ రోజు రాత్రి ఎక్కడుంది? వాళ్ళని అంతవరకు ఆపి, అంత ఎత్తు లేచి మీ మీద పడి మిమ్మల్ని మృంగివేసి నా పాదాల కింద తొక్కి మిమ్మల్ని చంపేస్తా అన్నట్టు లేస్తున్న అంత గొప్ప సముద్రం ఎక్కడుందని అడుగుతున్నా. ఆయన పాదాల కింద, ఆయన కాళ్ళ కింద. ఎవరి కాళ్ళ కింద ఎవరు ఉండాలి? సముద్రం మీద నిల్చుంటే దాని కాళ్ళ కింద మనం ఉండాలి. కానీ వాళ్ళ పైన మృంగివేస్తా అని మరణ భయముతో అంత ఎత్తులేస్తున్న శక్తి ఎవరి పాదాల కింద ఉందో తెలుసా? ఎవరి కంట్రోల్లో ఎవరున్నారో చూడండి సార్. నిన్ను పంపించిన ప్రభు ఎవరో తెలుసా? నువ్వు ఎవరికి శిష్యుడివో తెలుసా? అసలు నీ వెనకాతలు ఎవరున్నారో తెలుసా? ఆయన శక్తి, సామర్థ్యాలు, అధికారము, స్వాధీనం ఏ రేంజ్లో ఉంటుందో తెలుసా? నిన్ను చంపేస్తానని నీ మీదకి ఎంత ఎత్తులేస్తున్న శక్తి ఏదైనా, ఈ రోజు సముద్రమే కావచ్చు, 3 సంవత్సరాల తర్వాత సర్వలోకమే కావచ్చు, ప్రపంచంలో ఉన్న అధికారులు, పార్టీలు, మతాధికారులు, ప్రతి సైన్యమే కావచ్చు, నిన్ను చంపివేస్తా అన్నట్టు నీ మీదకి లేస్తున్న ఏ శక్తి అయినా ఉన్నది. చూసుకో ఎవరి కంట్రోల్లో ఉందో, ఎవరి పాదాల కింద ఉందో, ఎవరి స్వాధీనంలో ఉందో. కాబట్టి నువ్వు భయపడితే ఎవరికి భయపడాలో తెలుసా? ఎంతవరకు నిన్ను ఆపి నిన్ను మింగివేస్తా అన్నట్టు ఎంత ఎత్తులేస్తున్న ఈ సముద్రం ఎవరి స్వాధీనంలో ఉందో చూస్తే నీకు అర్థం కావాలి ఎవరికి భయపడాలో. శిష్యుడు కేవలం ఒక మంచి టీచర్ గారికి, బోధకుడికి, గురువుకి కాదు, సార్వభౌమాధికారి అయిన దేవునికి శిష్యులలో. ఆయన పని మీద ఆయన పంపిస్తే వాళ్ళని ఆపగలిగే శక్తి ఏదైనా కావచ్చు. కానీ ఆ శక్తి కంప్లీట్గా ఎవరి స్వాధీనంలో ఉందంటే, వాళ్ళని పంపించిన వాళ్ళ యజమాని, వాళ్ళ ప్రభువు అయిన యేసుక్రీస్తు పాదాల కింద. మీకు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నామో? యేసుక్రీస్తు శిష్యులంటే ఎవరో తెలుసా? శిష్యత్వంలో ఎదగడం అంటే ఏంటో తెలుసా? ఈ జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చినా మీరు దానికి తగ్గినట్టుగా ధైర్యం కలిగి మీరు ప్రవర్తించాలి. ప్రతిదానికి భయపడి వెనక్కి తగ్గేవారు కాదు ఆయన శిష్యులు. అక్కడ ఎంత పెద్ద సమస్య ఉన్నా
సీక్రెట్ తెలియజేస్తూ ఉన్నాడు. నిన్ను భయపెట్టే సమస్య ఏదైనా నీ మీద కంత ఎత్తు లేచి నిన్ను మృంగి వేస్తా, చంపివేస్తా, తొక్కేస్తా అన్నట్టు ఈరోజు సముద్రమే లేవచ్చు, రేపు ప్రపంచమంతా లేవచ్చు. కానీ నిన్ను భయపెట్టి నీ మీదకు లేస్తున్న శక్తి ఏదైనా ఉన్నది నా పాదాల కింద, అంటే నా కంట్రోల్లో. ఈ సత్యం తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళు భయపడలేదు కాబట్టి చంపుతామన్నా, జైల్లో వేద్దామన్నా, ఇంకా ఏం చేద్దామన్నా వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు గురించి తిరిగిలేని గొప్ప సాక్ష్యం ఇచ్చారు. ఆ శిష్యులు ఫలించిన శిష్యులు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎదిగారు. సత్యం తెలియక, నిజం తెలియక ఒకప్పుడు భయపడ్డారేమో, కేకలు వేశారేమో. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ధైర్యం తెచ్చుకోండి, నేనే అనే మాటకు మొదటి అర్థం మీరు ఏది చూసి భయపడుతున్నారో దాని అంతటికీ కారణం మనమే. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, భయపడకుడి. నేననే మాట కేవలం అదొక్కటే కాదు. ఆ మాటలో యెహోవాను అని తను మరొకసారి ఎగో ఎయిమి అనే మాట ఉపయోగించాడు. యెహోవా అని తన నామాన్ని మరొకసారి ప్రభువైన యేసు తెలియజేశాడు. ఎంత డ్రామాటికల్ గా తెలియజేశాడు తెలుసా? ఆ యెహోవా కూడా యేసు ఎలాంటి యెహోవా? సెకండ్ క్లాస్ యెహోవా అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. అక్కడ ఒక ప్రత్యేకమైన మాట ఉంది. ఆ ఒక్క మాట నేను చదువుతూ ఉన్నానండి. దయచేసి 48వ వచనం చూడండి. అదే వాక్య భాగం 48వ వచనం. ఈ ఒక్క మాట చూడండి. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణ నడిపించుట్లో వారు మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, ఈ తర్వాత మాట చూడండి ఎంత వెరైటీగా ఉందో. వారి యొద్దకు సముద్రం మీద నడుచుకొని వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. అరే, వాళ్ళు కష్టంలో ఉన్నారు, ప్రమాదంలో ఉన్నారు, సహాయం చేయడానికి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గరికి రాకుండా వాళ్ళని దాటిపోవడం ఏంటి సార్? వాళ్ళని దాటిపోవడం ఏంటి సార్? వాళ్ళు కష్టంలో ఉన్నారనే చూశారు, సముద్రం మీద నడుస్తూ వచ్చారు. ఆ రాత్రి వచ్చిన వాడు తిన్నగా వాళ్ళ దగ్గరికి రాకుండా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ ముందు దాటిపోతున్నాడని ఉంది. అరే, దాటిపోవడం ఏంది? దాటిపోవడం అనే మాట ఇక్కడ ఎవరైనా ఏ బైబిల్ ఏ కామన్ లింక్ అయినా చూస్తే ఎక్కడుందో తెలుసండి. అది నిర్గమకాండం 34వ అధ్యాయానికి ఉంది, నిర్గమకాండం 33వ అధ్యాయానికి ఉంది. మోషే నీ మహిమను చూపించమని దేవుణ్ణి అడిగితే దేవుడు యెహోవా అక్కడ అతని ముందు మేఘములో దిగి అతని దాటి వెళ్ళుచు యెహోవా నామమును ప్రకటించెను. ఈ స్టైల్ ఎక్కడదో తెలుసా? మోషే ముందు మేఘములో ఏ దేవుడైతే దిగి ఆయన నామాన్ని, ఆయన శక్తి సామర్థ్యాలను, సార్వభౌమాధికారాన్ని ప్రకటించాడో అదే దేవుడు శరీరముతో తుఫానులో సముద్రం మీద వాళ్ళ ముందు నడిచి దాటి వెళ్ళుచు ఆయన ఎవరో చూపిస్తూ నోరారా కూడా చెప్పారు, కళ్ళకే కాదు చెవులకి చెప్పారు. ఈ కాన్సెప్ట్ అంతా ప్రీచింగ్ కి సంబంధించిన కాన్సెప్ట్. అది 34వ అధ్యాయం 33వ అధ్యాయం ఆ 2 అధ్యాయులు నిర్గమకాండంలో ఉంటుంది. అదంతా వివరించి చెప్పుకోలేము. కానీ అరే, వాళ్ళకి సహాయం చేయడానికి వచ్చిన వాడు దాటెందుకు వెళ్తున్నాడంటే అది ఆయన ఓల్డ్ టెస్టమెంట్ నుంచి వస్తున్న స్టైల్ ఆఫ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ హూ హీ ఈజ్ రియల్లీ. వాళ్ళ ముందున్న వాడు ఎవరో, వాళ్ళు ఎవరికి శిష్యులో, ఎవరి మాట ఎవరి పని చేయడానికి ప్రత్యేకంగా పిలువబడ్డారో వాళ్ళ దేవుడు ఎవరో కళ్ళ ముందు డ్రామాటిక్ గా చూపిస్తున్న అద్భుతమైన సత్యం. అందులో కూడా ప్రభువైన యేసు ఏమి స్థాపిస్తున్నారో తెలుసా? ఆయన ఇస్తున్న క్లెయిమ్ ఏంటో తెలుసా? ఆయన యావేషిప్ ని, యెహోవా తత్వాన్ని, నేను యెహోవాను అని స్థాపిస్తున్నారు. ఎలాగో తెలుసా? చెవులకి కళ్ళకి కూడా. ఈ చివరి మాటలు మరొకసారి వినండి. మరొక రెండు ప్రాముఖ్యమైన సత్యాలు. ఈ 2 సత్యాల్లో మొదటి విషయం ఏంటో తెలుసండి? ఇంతకీ ప్రభువైన యేసు మాట వాళ్ళు విన్నారా లేదా? ఆయన మాట వినపబట్టి జీవితంలో కష్టం వచ్చిందా? ఎంతమంది ఏం చెప్తారో తెలుసా? దేవుని మాటకు విధేయత చూపితే మన జీవితం అంతా సుఖంగా సాఫీగా వెళ్ళిపోతుంది, కష్టాలే రావు అని చెప్పే మహానుభావులు ఉన్నారు. యేసు ప్రభు మాట వింటేనే కష్టం వచ్చింది. యేసు ప్రభు పంపిస్తున్నా ప్రభువా నేను తర్వాత వస్తా అని ఎవడో ఒకడు పక్కకి వెళ్ళిపోయాడు అనుకో, వాడు హ్యాపీగా టీవీ చూస్తూ కాళ్ళు ఊపుకొని పల్లీలు తింటూ రాత్రి ఎంజాయ్ చేయొచ్చు. యేసు ప్రభు మాటకు లోపడ్డారు కాబట్టి శ్రమలో పడ్డారు. కాబట్టి విధేయత చూపితే కష్టమే రాదు, శ్రమే రాదు, జీవితం అంతా హల్లెలూయా అని చెప్పినాడు దొంగ. నిజం, యేసు ప్రభు మాట వింటే కష్టం వస్తుంది. ఇదిగో ప్రూఫ్. ఎంతకంటే ఇంకేం చెప్పను. అయితే ఏంటి బాబు ఇంతకు మమ్మల్ని చర్చికి రమ్మంటే వద్దంటావా అన్నట్టు చాలా మంది చూస్తూ ఉన్నారు. ఇక్కడ కాకుండా మీరు ఇంకెక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? ఇంకెవడున్నాడు? ఇంకో పార్టీ లేదు పక్కన. ఈ లోకానికి ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎంత మంచివాడో. నువ్వు ఘోరమైన పాపిగా ఉన్నప్పుడు నీ బదులు, నీ వంతు, నీ స్థానంలో నీ పాపశిక్ష అంతా ఆయన మీద వేసుకొని నిన్ను తప్పించి రక్షించిన వాడు, నీ కొరకు ఈ రేంజ్లో ప్రేమ చూపించిన వాడు బలవంతంగా నిన్ను ఒక శ్రమలో పెట్టాడంటే శాడిజం చూపించే శాడిస్ట్ ఏం కాదు. ఆయన ఎందులో పెడుతున్నాడో తెలుసా? సార్ వినండి, పాయింట్, ఫైనల్ పాయింట్. మీరు కొన్ని రోజుల తర్వాత ఈ లోకాన్ని తలకిందులు చేసేవారుగా తయారవ్వాలి. ఈ లోకాన్ని మీరు తలకిందులు చేసే వారి రేంజ్లో తయారవ్వాలంటే కనీసం ట్రైనింగ్ సముద్రం మధ్యలో పెట్టి సముద్రాన్ని తలకిందులు చేసేస్తున్నాడు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా? రేపొద్దున నీతో ఎంత గొప్ప పని ఉందో దానికి తగినట్టు ట్రైనింగ్ ఇస్తాడు ప్రభువైన యేసు. నువ్వు శిష్యుడు అయితే. అలాగే వచ్చి వాక్యం వినేసి తినేసి వెళ్ళిపోతాను అనుకునే వాళ్ళకి ఇవన్నీ జరగవు సార్. ఎవరితో అయితే ఈ లోకాన్ని తలకిందులు చేసే అంత గొప్ప ప్లాన్ ప్రభు చిత్తంలో వారి పట్ల ఉంటుందో అలాంటి శిష్యుల్ని బలవంతంగా అవసరమైతే సముద్రం మధ్యలో పెట్టి దాన్ని అతలాకుతలం చేసి దాన్ని తలకిందులు చేసి ట్రైనింగ్ ఏమిస్తున్నాడో తెలుసా? నువ్వు నా శిష్యుడు అయితే, నీ వెనకాతలో ఉన్న నేనెవరో నీకు అర్థమైతే, మన అధికారం ఏంటో, శక్తి సామర్థ్యాలు ఏంటో అర్థమైతే నువ్వు దేనికి భయపడవు. ఈరోజు సముద్రం మధ్యలో పెట్టి తిరిగేసా, రేపు లోకం మధ్యలో పెట్టి లోకాన్ని తిరిగేస్తా. ఎందుకంటే మీరు ఆ లోకాన్ని తలకిందులు చేసే రేంజ్లో తయారవ్వాల్సిన వీరులు, శూరులు నా సైన్యం.
శిష్యులుగా, యేసుక్రీస్తు శిష్యులుగా ఎదగడం అంటే అసలు విషయాలు అర్థం కావాలి. నీ వెనకాతలు ఉన్నవాడెవడో, నీ జీవితంలో ఆయన చేస్తున్న కార్యాలేంటో మీకు అర్థమవుతుంటే ప్రతిసారి భయపడి, ప్రతిదానికి భయపడి దాక్కోరు. సమస్య ఉన్నా కానీ ఎదిరిస్తారు, ధైర్యాన్ని చూపిస్తారు. ఎందుకో తెలుసా? ఈ వాక్య భాగం ఉన్నదే ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి. దేని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? మనం పెద్ద హీరోలం కాబట్టి కాదు ధైర్యం తెచ్చుకోవాల్సింది, నేను జాగ్రత్త పరుణ్ణి కాబట్టి కాదు ధైర్యం తెచ్చుకోవాల్సింది, నా వెనకాతల పెద్ద పార్టీ ఉంది కాబట్టి కాదు ధైర్యం తెచ్చుకోవాల్సింది. మీరు ధైర్యం రావడానికి కారణం కూడా నేనెవరో నీకు అర్థమై దాన్ని బట్టి తెచ్చుకో ధైర్యం. నేనెవరో నీకు అర్థమవుతుందా? నిన్ను బలవంతంగా ఈ సమస్యలో పెట్టినవాడు నిన్ను మింగేస్తా, చంపేస్తా అన్నట్టు నీ మీద అంత ఎత్తులు లేస్తున్నా ఇంత గొప్ప సమస్య కూడా ఎవరి పాదాల కింద ఉందో చూడండి, ఎవరి స్వాధీనంలో ఎవరున్నారో చూడండి. అంటే దీన్ని బట్టి ఇప్పుడే కాదు, ఇప్పుడు సముద్రమే కాదు, 3 సంవత్సరాల తర్వాత సర్వలోకం మిమ్మల్ని భయపెట్టి చంపుతానని మీ మీదకి లేస్తుంది. రోమ ప్రభుత్వం అధికారులు అందరూ లేస్తారు. కానీ అర్థం చేసుకోండి, నిన్ను భయపెట్టే రోగమైనా, కరోనా అయినా, సునామీ అయినా, అది ప్రభుత్వమైనా ఇంకేదైనా కానీ అది సరిగ్గా ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల కింద. అంటే ఆయన కంట్రోల్లో, ఆయన స్వాధీనంలో. భయపడాల్సింది నీ మీదకి లేచిన దాన్ని కాదు, నీ మీదకి ఆ రేంజ్లో లేపిన వాడికి భయపడాలా. ఆయన పేరు ప్రభు అయిన యేసు. ఆయన యందు భయభక్తుల్లో ఎదగడమే శిష్యత్వంలో ఎదగడం. అదే ధైర్యానికి తిరుగులేని మందు. ఈ జీవితంలో ఎలాంటి శ్రమకైనా, ఎలాంటి ఛాలెంజ్కైనా మీరు గొప్ప ధైర్యంతో ఎదుర్కొని ఫలించడానికి మీకు అతి అద్భుతమైన మందు ధైర్యం. ఏంటో తెలుసా? ఎక్కడో తెలుసా? నీ ప్రభు ఎవరో, నీ వెనక ఉన్నవాడెవరో, నీకు పనిచ్చి పంపించిన వారెవరో ఆయన గూర్చి సరిగ్గా అర్థం చేసుకునేటట్లు మీరు చూడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చిన జ్ఞానంలో ఎదగడమే శిష్యునిగా ఎదగడం. అలాగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చిన జ్ఞానంలో ఎదిగేవారు ఆయనకే భయపడతారు. ఆయన కాకుండా దేనికైనా భయపడుతున్నామంటే అదే ప్రూఫ్ మీరు ఆయనకి భయపడటం లేదని. ఆయనకి భయపడినవారు ఇంకా దేనికి భయపడరు. చివరిగా ఈ సత్యం చెప్పి ప్రార్థన చేసి ముగిస్తున్నా. చివరి సత్యం ఏంటో తెలుసండి, మనలో చాలా మంది ఉన్నారులేండి, ఆ టీవీలో కనిపించే వాళ్ళు అయ్యగారులు దేవుని చిత్తం కనిపెట్టడంలో పెద్ద పెద్ద ఎక్స్పర్ట్లా కలరింగ్ ఇస్తారు మనోళ్ళు. దేవుని చిత్తం, మీ జీవితంలో దేవుని చిత్తం ఎలా కనిపెట్టాలంటే ఇదిగో ఈ స్టెప్పులు పాటించండి అని చెప్తారు. సుఖంగా ఉండాలి, సరదాగా ఉండాలి, సమ్మగా ఉండాలి, చుట్టూ పరిస్థితులన్నీ సూపర్గా ఉండాలి, అదే దేవుని చిత్తం అడిగేయని చెప్తారు. మరి దేవుని చిత్తమేనా కాదు చెప్పండి? ఇప్పుడు ప్రభు చిత్తమా కాదా? తుఫానులో వాళ్ళు ఇబ్బంది పడ్డం, ఛాలెంజెస్లో పడ్డం, అది దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తము తెలుసుకొని ఆయన చిత్తంలోనే అడిగేస్తే కష్టమే ఉండదు, సమస్య ఉండదు, జీవితం అంతా హ్యాపీగా వెళ్ళిపోతుందని చెప్పే అన్నయ్యలు అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు చెప్పే అబద్ధానికే ఎంతోమంది ఆకర్షితులు అవుతున్నారు. ఇదిగో ఇక్కడ వాళ్ళు దేవుని చిత్తంలోనే అడుగు వేశారు. దేవుని చిత్తమే వాళ్ళు భయపడ్డం. ఆ రాత్రి ఏడిస్తే ఏడ్చారు, భయపడితే భయపడ్డారు, కేకలేస్తే ఏడ్చారు. కానీ అన్నయ్యలు మీకు అర్థమవుతుందా? అత్యద్భుతమైన చివరి సత్యం. ప్లీజ్ ఈ ఒక్క విషయం శ్రద్ధగా ఆలకించండి. చివరిగా ఇది కూడా ఆలకించండి సార్. జెన్యూన్గా చెప్పాలంటే ఆ 5,000 మందికి ప్రభు అయిన యేసుక్రీస్తు వలన అద్భుతమైన వాక్యం విన్నారు. రోజంతా ప్రభువే చెప్పారు, కళ్ళ ముందు అద్భుతం చేశారు, కడుపు నిండా చేపబో మంచి ఆహారం పెట్టారు, ఫుల్ సాటిస్ఫైడ్. కానీ 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 బైబిల్లో ఆ తర్వాత పేజీల్లో వాళ్ళ పేర్లు ఎవరివి కనిపించవు. ఆ ఒక్క రాత్రి ఏడిస్తే ఏడ్చారు, టెన్షన్ పడితే టెన్షన్ పడ్డారు, బాధపడితే బాధపడ్డారు. కానీ ఆ తర్వాత పేజీలన్నీ వాళ్ళవే. మీకు అర్థమవుతుందా? శ్రమల వల్ల ప్రభు అయిన యేసు తన శిష్యులని బలవంతంగా శ్రమలో పెడితే వచ్చే లాభం ఏంటో తెలుసా? 5,000 మంది ప్రభు నుంచి అన్ని పొందుకున్నారు. కానీ ఆ 5,000 మందిలో నేను ఉన్నానని ఒక్కరు ఉండొచ్చు, కానీ ఒక్కరి పేరు తర్వాత మెన్షన్ చేయబడలేదు. కానీ ఆ రోజు రాత్రి ఎవరైతే ఏడ్చారో, టెన్షన్లో పడ్డారో, భయంలో పడ్డారో, తర్వాత ఉన్న పేజీలన్నీ వాళ్ళవే, వాళ్ళ పేర్లతోని పేజీలన్నీ బైబిల్లో ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఏది గొప్ప? 5,000 మందిలో ఈ జీవితం అంతా హ్యాపీగా అవసరమైనప్పుడు దేవుని యొక్క అద్భుతాలు, స్వస్థతలు పొంది మంచిగా ఆహారం తిని ఈ జీవితం తర్వాత నరకాన్ని తెప్పించుకుని పరలోకం వెళ్ళిపోవడం ఎంతో అద్భుతం, ఆశీర్వాదం అనుకుంటే సార్ ఇదిగో ఆ తర్వాత ఉన్న బైబిల్ పేజీల్లో ఒక్క పేరు కూడా లేదు 5,000 మంది పేర్లో. కానీ ఆ రోజు రాత్రి ఏడిస్తే ఏడ్చారు, భయపడితే భయపడ్డారు, కేకలు పెడితే కేకలు పెట్టారు. కానీ తర్వాత పేజీలన్నీ వాళ్ళవే, వాళ్ళ పేర్లే ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుందా? దేవుడు ఎవరిని అద్భుతమైన గొప్ప కార్యాల కోసం వాడుకుంటాడో వాళ్ళని బలవంతంగా శ్రమలో పెట్టి తయారు చేస్తాడు. కాబట్టి అర్థం చేసుకోండి, సుఖాల్లో తయారవరు సేవకులు, శ్రమల్లోనే తయారవుతారు సరైన సేవకులు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఏ కష్టం లేకపోవడమే పెద్ద సమస్య, ఏ సమస్య జీవితానికి లేకపోవడమే పెద్ద సమస్య. ఎవరికి సమస్యలు ఎక్కువ, అది కూడా ఎవరు? అందరూ లోకంలో ఉన్నవాళ్ళు కాదు. పాపానికి పర్యవసానంగా అందరూ శ్రమలు, కష్టాలు, భయాలు పడతారు. కానీ యేసు ప్రభు శిష్యులకి శ్రమ, కష్టం వచ్చిందంటే అది మామూలు ప్లాన్ కాదండి. దాంతో గొప్ప కార్యాలు, గొప్ప ఉద్దేశాలు దేవునికి ఉన్నాయి. అలాంటి ఉద్దేశాలు మీతో ఉన్నాయా లేదా అనడానికి మీరే చివరిగా ఈ పరీక్షించుకోండి. ఏమైనా కష్టం ఉందా? ఏమైనా టెన్షన్ ఉందా? ఏమైనా భయం ఉందా? ఏదైనా సమస్య ఉందా? ఏది లేకపోతే ప్రభువా మనకు అవసరమైన తిండి పెట్టేసి, పరలోక రాజ్యానికి అవసరమైన సత్యం చెప్పేసి నన్ను కూడా ఇంటికి వెళ్ళిపోయి పంపించేస్తున్నావా? నేను నీకు అవసరం లేదా? నన్ను ఉపయోగించుకోవా? నేను నీకు అక్కర్లేదా? కేవలం నా అవసరాలు తీర్చడానికేనా నీవు? నీ యొక్క ఉద్దేశాలకి, కార్యాలకి నేను, నా కుటుంబం, నా పిల్లలు ఉపయోగపడమా?
పర్వాలేదు ప్రభువా, శ్రమతో వచ్చింది, భయం ఉంది, టెన్షన్ ఉంది, కానీ దానివల్ల ప్రాణాలు పోలేదుగా. వచ్చింది, రాత్రి అంతా ఏడుపు ఉంది, కానీ ఉదయానికి అద్భుతమైన ఆనందం, ఎగిరి గంతేసే సంతోషం. ప్రభువా, అప్పుడప్పుడు కష్టం వచ్చినా పర్వాలేదు, నాకు నేర్పించు, నా పిల్లలకు నేర్పించు, మీకు ఉపయోగపడమే అసలైన జీవితం అని ప్రభువైన యేసు శిష్యులు కేవలం శిష్యులుగా జీవితకాలం ఉండి వెనకాతలు తిని ఇంటికెళ్ళి పడుకోవడానికి కాదు, ప్రభు యొక్క గొప్ప ఉద్దేశాలకు ఉపయోగపడాలి. అలా ఉపయోగపడాలంటే ప్రభు ఇచ్చే ట్రైనింగ్లో చేతులు పెట్టాలి. ప్రతిసారి ప్రభువైన అసలైన నిజమైన దేవుని ఎరిగాము, విశ్వసించామంటే జీవితం సుఖంగా సాఫీగా వెళ్ళిపోవాలని కోరుకోవడం అస్సలు ఎదుగుదల కలిగిన విశ్వాసులు కాదు. ఎదుగుదల కలిగిన శిష్యునికి ఉండే లక్షణము కాదు. ఎదుగుదల కలిగే శిష్యునికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? ఏంటి ప్రభువా, ఏమీ లేకుండా జీవితం సప్పగా ఉంది, సాఫీగా వెళ్ళిపోతుంది. కాదు కాదు కాదు, నీలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నీతో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? పగిలిపోవాలి అన్ని వైపుల నుంచి. ఒకరోజు ఏడుస్తాం, కానీ తర్వాత పేజీలన్నీ నావే. తర్వాత ఈ లోకానికి, తర్వాత తరానికి మిగిలి ఉండే సేవ, పరిచర్య, సాక్ష్యం, ఒక ఫలాన్ని నేను చచ్చేలాగా నా జీవితంలో నీ కోసం ఫలించినట్లు ప్లీజ్ నన్ను కూడా ఎదిగే శిష్యునిగా ఉంచు అని ప్రభువైన యేసుకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం ప్రభువుకి ప్రార్థన చేసుకుందాం.